వెంకిపెల్లి సుబ్బిచావుకొచ్చిన చందంగా ఉంది వరంగల్ వృద్ధాప్య పింఛన్దారుల పరిస్థితి. అక్రమాలను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ పాలసీ ఇప్పుడు అర్హులైన వారి పాలిట శాపంగా మారింది. దీనికి కొంతమంది అక్రమ అధికారుల చేతివాటం కూడా తోడైంది. చనిపోయిన వారి పేర్లను రికార్డుల నుంచి తొలగించకుండా తప్పుడు లెక్కలు చూపించి 20 లక్షల రూపాయలను స్వాహా చేశారు. సోషల్ ఆడిట్ అధికారుల దర్యాప్తులో అక్రమార్కుల అవినీతి భాగోతం వెలుగు చూసింది. జిల్లాలో మొత్తం 3,88,350 మందికి పింఛన్ అందుతోంది. వికలాంగులకు అభయహస్తం పథకంలో ఉన్న వారికి నెలకు 500 రూపాయలు ఇస్తుండగా మిగతా వారికి 200 రూపాయల పింఛన్ ఇస్తోంది సర్కార్. ఇంతవరకు బానే ఉన్నా కొత్తగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ సిస్టంతో పింఛన్దారులకు చిక్కులొచ్చి పడ్డాయి. ఈ విధానంలో వృద్ధుల వేలిముద్రలు సరిగా సరిపోకపోవడంతో జాబితా నుంచి కొంతమంది పేర్లు తొలగించారు. అయితే ఈ విషయాన్ని ముందే గుర్తిస్తే తమకు అన్యాయం జరిగేది కాదంటున్నారు లబ్ధిదారులు. బయోమెట్రిక్ మిషన్లు సరిగా పనిచేయకపోవడంతో వేలిముద్రలు సరిగా పడక చాలా మంది లబ్ధిదారులు పింఛన్లు కోల్పోయారు. పింఛన్ డబ్బుల పంపిణీ బాధ్యతలు ప్రైవేట్ ఏజెన్సీలు నిర్వహించడం మరింత సమస్యగా మారింది. ఆపరేటింగ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే పింఛన్లు రద్దవుతున్నాయని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. గత 3-4 నెలల నుంచి వేలిముద్రలు పట్టడం లేదన్న కారణంతో వీళ్ళకు పింఛన్లు ఇవ్వకుండా ఆపేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వేలిముద్రలతోటి సంబంధం లేకుండా అర్హులైనటువంటి వారందరికీ కూడా వెంటనే మాన్యువల్ ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని కోరుతూ ఉన్నాం. 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు గ్రామాల్లో బీఆర్ఓలతో పింఛన్లు పంపిణీ చేసేది ప్రభుత్వం. అయితే ఈ పంపిణీలో అక్రమాలు చోటు చేసుకోవడంతో ఆ విధానాన్ని రద్దు చేసింది. అర్హులందరికీ పింఛన్లు అందేలా 2012 నుంచి బయోమెట్రిక్ సిస్టమ్స్ ను అమల్లోకి తీసుకొచ్చారు డిఆర్డీఏ అధికారులు. మొదట్లో బానే ఉన్న 6 నెలల నుంచి సమస్యలు మొదలయ్యాయి. బయోమెట్రిక్ మిషన్ లో వేలిముద్రలు సరిగ్గా పడకపోవడంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 12,000 మందికి పెన్షన్ నిలిచిపోయింది. ఉన్న పలంగా పింఛన్ ఆగిపోవడంతో బతుకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. బయో ఎలక్ట్రానిక్ మిషన్ పెట్టి వేలిముద్ర ఉంటేనే పింఛన్లు ఇస్తా అన్న పద్ధతిలో పెడతా ఉన్నారు. ఈ వృద్ధాప్య పింఛన్ వాళ్ళకు తోడుగా ఉంటాయని చెప్పి వాళ్ళు ఆశపడతా ఉన్నారు. దాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం ఈ రకంగా పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళకే అనుగుణంగా చేసి వందల పింఛన్లు ఈరోజు పక్కదారి పడతా ఉన్నాయి. పింఛన్లు ఆగిపోవడంపై అధికారులను ఆరా తీస్తే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. బయోమెట్రిక్ మిషన్లు సరిగా పనిచేయకపోవడం వల్లే పింఛన్లు ఆగిపోయాయని చెప్తున్నారు డిఆర్డీఏ అధికారులు. అటు పింఛన్ అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామంటున్నారు. చనిపోయిన వారి పేరుతో 20 లక్షల కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలుంటాయని చెప్పారు. మాన్యువల్ పేమెంట్ ఇవ్వద్దు అనే దానివల్ల కూడా మాకు కూడా కొన్ని గ్రాస్ రూట్లో మా వెరిఫికేషన్లో కొన్ని నిజాలు బయటపడుతున్నాయి. అంటే ఇంతమందికి కొందరు డెత్ కేసెస్, డబుల్ పెన్షన్స్ ఉన్నా కూడా వీళ్ళు తమ ఇంప్రెషన్ పడ్డా కూడా రావట్లేదు అన్న ఉద్దేశం మీద సిఎస్పీలు సంబంధిత పెన్షన్ పంపిణీదారులు ఎవరు పంపిణీ చేస్తున్నారో వాళ్ళే కొన్ని తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది. మొత్తం మీద కారణం ఏదైనా పింఛన్లు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లబ్ధిదారులు. అధికారులు త్వరగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.